ఒకరి ఇల్లు కూల్చి నువ్వు ఇల్లు కట్టుకుంటావా అంటూ ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆవిడ సమాంత రాజ్ నిడుమూరు వివాహాన్ని ఉద్దేశించే ఆ ట్వీట్ చేసినట్లుగా కొంతమంది నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూనం కౌర్ ట్వీట్ ఉద్దేశం ఏంటి, అసలు ఎవరిని ఉద్దేశించి ఆవిడ ట్వీట్ చేసి ఉండొచ్చు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఒకరి ఇల్లు కూల్చి నువ్వు ఇల్లు కట్టుకుంటావా అంటూ పూనం కౌర్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆవిడ ప్రముఖ అగ్ర కథానాయిక అయినటువంటి సమాంత రాజ్ నిడుమూరు వీరిద్దరి వివాహాన్ని ఉద్దేశించే ఆ ట్వీట్ చేసి ఉండొచ్చు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి పూనం కౌర్ గారి ఆ ట్వీట్ వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇంకొకటి కూడా వచ్చింది మీకు, ఏంటంటే ఆవిడ మేకప్ స్టైలిస్ట్ ఎవరైతే ఉందో, నిన్న పెళ్ళికి మేకప్ స్టైలిస్ట్గా పనిచేసిన ఆవిడ సాధనా సింగుట, ఆవిడ ఇన్స్టా పోస్ట్ చర్చనీయాంశంగా మారిందట. విక్టిమ్గా విలన్ బాగా నటించారు అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె సమంతనే విలన్గా పేర్కొన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. గతంలో వీళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళట, ఇప్పుడు ఏమైందని చర్చించుకుంటున్నారు. సో ఎట్లా తీసుకోవాలి అంటే విక్టిమ్గా విలన్ సింపతి గెయిన్ చేయగలిగారు. విక్టిమ్ విలన్గా సింపతి గెయిన్ చేసిందని అంటే షీ యూస్ టు క్రై కదా, సమంత నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇది వచ్చింది అది వచ్చింది అంటూ అప్పుడు బాగా సినిమా రిలీజింగ్ ముందు ఆవిడ ఏడవడం జరిగింది కదా. సో ఏది ఏమైనా ఇప్పుడు మగవాడితోటి ఆడది పెళ్ళైన మగవాడితోటి తిరిగినా, లేదు పెళ్ళైన ఆడవాళ్ళతోటి మగవాళ్ళు తిరిగినా, ఇక్కడ ఒకటి సింపతి అనేది ఉంటుందండి, మస్ట్ అండ్ షుడ్. రెండు డబ్బు కానీ అవసరాలు కానీ. మీకు అర్థమైందా నేను చెప్పింది? సాధారణంగా ఉండేవి అవే కదా. ఇప్పుడు భార్యతోటి మీరు పెళ్ళై పిల్లలు కన్నాక ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళారు అంటే అక్కడ కొత్తగా ఏమొస్తుంది మీకు? ఒకటి అవసరాలు, రెండు మీకు మిమ్మల్ని మీరు లిఫ్ట్ చేసుకోవటానికి, మూడు డబ్బు, నాలుగు సానుభూతి. బోత్ వేస్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు సమంత మంచి ఫ్యామిలీలోకి వెళ్ళారు పెళ్లి చేసుకుని. ఫస్ట్ సరే ఆవిడ ఎందుకు విడిపోయారు మనకు అనవసరం, విడిపోయారు. ఎప్పుడు విడిపోయారు? 21లో కదా విడిపోయారు. నాకు గుర్తున్నంత మటుకు 21లో విడిపోయారు. 22లో రాజ్ నిడుమూరు విడిపోయారు. సమంత రాజ్ నిడుమూరు మీరు చెప్పినట్టుగా డి ఫర్ దోపిడీ అనే సినిమా అతను ఎవరు నాగ చైతన్యతో చేశారు. మరి అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగిందా? 22లో ఈవిడ ఫ్యామిలీ మ్యాన్ 2కి చేశారు. సో అంటే నేను అనేది, ఈవిడ కోసం భార్యకు విడాకులు ఇచ్చారా, ఇతని కోసం ఆవిడ విడాకులు ఇచ్చారా, ఇది ఏం జరిగింది అనేది వాళ్ళే చెప్పాలి. అంటే ఇవాళ పూనం కౌర్ చేసిన ట్వీట్ ఎట్లా ఉందంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆవిడ చాలా వివరంగా ఇచ్చారు. పూనం కౌర్ కొంచెం బోల్డ్గా ఉంటుందండి ఆవిడ. అంటే ఇప్పుడు ఏమంటే అది వాళ్ళ పర్సనల్ విషయం, ఎందుకు మాట్లాడాలి అంటే మనం ఏం చెప్పలేం. పర్సనలే కానీ ఆవిడ సెలబ్రిటీ కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఆవిడ ఏమన్నారంటే క్లియర్గా చూస్తే, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ళ ఇల్లు కూలుస్తావా, ఇది చాలా బాధాకరం అంటుంది. పైగా ఆమె చాలా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. బలహీనమైన నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు అని పూనం తన ట్వీట్లో పేర్కొన్నారు. అంటే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసి ఉండొచ్చు అంటారు? సమంత రాజ్ నిడుమూరుని ఉద్దేశించి చేశారు ఆవిడ. అయితే ఈవిడది మనం ఎట్లా తీసుకోవాలంటే, మీరు గతంలో కనుక చూసుకొని ఇవాళ కొత్తగా ఒక డైరెక్టరు లేకపోతే ఒక నటి పెళ్లి చేసుకోవడం ఏమీ కొత్త కాదు. మీకు ఒకప్పుడు దేవిక చేసుకుంది అసిస్టెంట్ డైరెక్టర్ని. చేసుకుని ఆవిడ మామూలు కష్టాలు పడలా. నేను ఇక్కడ ఈవిడకి నేను ఆపాదించట్లేదు, అది సమంత లైఫ్ బాగోవాలనే మనం కోరుకుంటున్నాం. అంటే మీరు స్టేచర్ తక్కువ ఉన్న వాళ్ళని చేసుకుంటే ఎప్పుడూ కూడా కాంప్లెక్స్ ఉంటుంది మగాడికి. ఇప్పుడు ఆ డబ్బంతా తగిలేశాడు, అతను డైరెక్టర్ కాలేకపోయాడు, అతని జీవితకాలం ఇప్పటికీ కూడా దేవికని నెగిటివ్ చేస్తూనే ఉంటాడు. కూతుర్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు కనుక మీకు తెలుసు. నేను అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా సమాన వ్యయం సమాన కయ్యం అంటారు కాబట్టి
ఇక్కడ మనం ఏదో కోరుకుని ఒక డబ్బు కోసమో లేదు ఒక పేరు కోసమో లేదు ఇంకే దేనికోసమో చేసుకుంటే అవి నిలవు. అయితే అదేవిధంగా గిరిజ పాత యాక్ట్రెస్ ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్నే చేసుకుంది అన్ఫార్చునేట్లీ. మొత్తం ఆవిడకి అసలు ఎన్ని ఇళ్ళు ఉండేవో, ఎంత రాజసంగా ఉండేదో, తినటానికి తిండి లేక కట్టుకోవడానికి చీర లేక ఆవిడ బస్టాండ్లో అడుక్కుని తినే స్టేజ్కి తీసుకెళ్ళాడు ఆ భర్త. అసలు గిరిజకున్నంత ఆస్తి ఎవరికి లేదా ఆ రోజుల్లో. అంటే నేనేం చెప్పొస్తున్నానంటే ఈవెన్ సావిత్రి పెళ్ళైన వాడిని ఇష్టపడి చేసుకుంది కదా. ఇప్పుడు ఫస్ట్ భార్యకి కూడా బాధ ఉంటుందిగా, ఉండదా? నువ్వు నాతోటే ఉండాలి, ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళకూడదు అంటే అది తప్పు కదా. మిమ్మల్ని ఎవడు చేసుకోమన్నాడు పెళ్ళైన వాళ్ళని? ఇప్పుడు పూర్ణం కౌర్ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఇంకోళ్ళ ఇల్లు కూలుస్తావా అంటే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇంకోళ్ళ కాపురం కూలుస్తావా అనేది అక్కడ అంతర్గతంగా ఉన్నది. ఆ అంశంతో నేను ఏకీభవిస్తాను అంతవరకే. అంటే మీరు పెళ్లి చేసుకోండి, మీ ఇష్టం, మీరు ఒకటి కాదు రెండు కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ నేను బాగోవడం కోసం పక్క వాళ్ళ ఫ్యామిలీని నేను నాశనం చేయకూడదు. ఆవిడ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది అది. కాబట్టి మరి రాజు నిడుమోరు సమంత కోసమే విడాకులు తీసుకున్నారా, లేదు నిజంగా శ్యామలి గారితో ఆయనకి పడలేదా అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడకుండా తీసుకుంటే, నిన్న శ్యామలీదేవి అనే ఆవిడ నిన్న అలాంటి పోస్ట్ పెట్టరు, తెగించిన వాళ్ళు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారని అందావిడ. అంటే ఏదో జరిగింది. ఒకటండి, ఇప్పుడు మీరు ఏం చెప్పినా ఏం చేసినా విడిపోయినా పిల్లలకైతే హక్కు ఉంటుందిగా తండ్రి మీద, మొదటి భార్య పిల్లలకి. అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, వీళ్ళు హ్యాపీగా ఉండనివ్వండి, దాని గురించి మనకేం బాధ లేదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలు, లేదంటే ముందు అంటే ఇంక మీదట ఇట్లాంటి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక కనువిప్పనాలో లేదు ఒక ఎగ్జాంపుల్ అన్నాలో నాకు తెలియదు. సో పూనం కౌర్ చాలా బోల్డ్గా మాట్లాడుతుంది ఆవిడ. అంటే పూనం కౌర్ పెట్టినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి నెటిజన్లు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టున్నారు కదా. అడుగుతారు, మంచి చెడు రెండూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది సమర్థిస్తున్నారు, ఆవిడ చేసుకుంది, ఆవిడ సుఖపడిని అని కొంతమంది అంటున్నారు. కొంతమంది రాజు నిడుమోర్నే ఎందుకు చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో దీనికి మన దగ్గర ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు కదా, మీరు నేను కాదు. ఏది ఏమైనా ఒక పని చేయటం వల్ల మంచి చెడు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే మీరు ఎందుకండి మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడాలి అంటే, బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్, మాట్లాడతాం మనం. అదే మామూలు వాళ్ళు అనుకోండి, ఎవడు పట్టించుకుంటాడు కదా. కాబట్టి ఆవిడ ఇవాళ ఒక సెలబ్రిటీగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకుంది. తర్వాత హెల్త్ ఇష్యూ బాగా ఆవిడ ప్రొజెక్ట్ చేసుకున్నారు, అన్నీ జరిగాయి. కాబట్టి ఇవాళ వాళ్ళ స్టైలిస్ట్ ఎవరో ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. సో వీటన్నింటికీ మరి వాళ్ళు సమాధానం ఇస్తారా, సర్లే ఇవన్నీ మామూలే అని వాళ్ళ టీం వదిలేస్తుందా, లేకపోతే వాళ్ళ టీం స్పందిస్తుందా చూడాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.